వెల్కమ్ టు ఐకేర్ న్యూస్. డీటెయిల్స్ చూస్తే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న ప్రభుత్వం నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని లక్ష్మి ఎంపికైంది. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబర్చి మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడంపై తోటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోని సమస్యలపై మాక్ అసెంబ్లీలో ప్రస్తావిస్తా అంటున్న విద్యార్థిని లక్ష్మితో మా నంద్యాల జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు ఫేస్ టు ఫేస్. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మాక్ అసెంబ్లీ అని విద్యార్థుల్లో నుంచే ఇప్పటి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి ఉంటే వాళ్ళ నియోజకవర్గాల నుంచి ఎలాంటి సమస్యలు వాళ్ళు ఇంత ప్రశ్నిస్తున్నారు అనే ఒక చిన్న ఆలోచన విధానంతో మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేపడుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల గురించి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి అనగా 175 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క స్టూడెంట్స్ని స్కూల్ వ్యవస్థ నుంచి మన రాజ్యాంగ విధానాల నుంచి కూడా సెలెక్ట్ చేయడం ఉన్నటువంటి పరిణామాలు అయితే ఇప్పుడే జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయి. అదేవిధంగా ఆత్మకూరు అంటే శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు పట్టణం నుంచి బాలికల ఉన్నత పాఠశాల నందు ఒక అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది. అమ్మాయిని అడిగి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. ఈ మాక్ అసెంబ్లీ అనే విధానం పైన ఎలా సెలెక్ట్ అయింది, అదేవిధంగా అసెంబ్లీలో ఎలాంటి వాళ్ళ తీర్మానాన్ని చేపట్టబోతున్నారు, వాళ్ళ నియోజకవర్గం నుంచి ఎలా మాట్లాడబోతున్నారనే సమాచారాన్ని మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం. చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. స్కూల్లో టీచర్స్ కూడా బాగా మెచ్చుకుంటున్నారు. నారా లోకేష్ గారు ఈ స్కీమ్ తేవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు మీ స్కూల్ వ్యవధి నుంచి ఇప్పుడు అసెంబ్లీ వ్యవధి దాకా మీరు వెళ్తున్నారు కదా, ఆ విధానంలో మీరు ఇంకా అంటే ఏ విధంగా ఇప్పుడే మేము 9th చదువుతున్నాం, 10th చదువుతున్నాం, అప్పుడే మేము అసెంబ్లీకి వెళ్ళడం అనేది చాలా అరుదైన పరిస్థితి. లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుని అలాంటి దానికి అలాంటి అసెంబ్లీకి మీరు వెళ్తున్నారు. మీ నియోజకవర్గం నుంచి ఎలాంటి సమస్యలు తెలియజేస్తారు? అక్కడి నుంచి ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి నేను సహాయం చేస్తాను. వాళ్ళకి కొత్త రుణాలు అవన్నీ ఇప్పిస్తాను. ఇంకా స్త్రీలకి ఇంకా ఎక్కువ భద్రత కల్పిస్తాను. స్కూళ్ళలో అందరు ఆడపిల్లలు బాగా చదువుకునే విధంగా నేను చేస్తాను. అందరూ బాలికలకు కానీ వాళ్ళ స్వేచ్ఛకు కానీ ఏం భద్రత కలిగిస్తాను. అదేవిధంగా ఈరోజు మీరు ఈ సెలెక్ట్ అయిన విధానం గురించి మాక్ అసెంబ్లీ అనే విధానం గురించి మీ అమ్మ మీ నాన్నకు తెలియచేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా హ్యాపీనెస్తో ఉన్నారు? వాళ్ళు చాలా సంతోషించినారు. కానీ అవి ఏం పట్టించుకోవద్దు అని కూడా చెప్పినారు. అది ఏం అంత అవసరం లేదని చెప్పినప్పటికీ వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు ఎప్పుడు. అదే కాకుండా ఇంకా నాకు ఈ మ్యూజిక్ కూడా నేర్పిస్తున్నారు. దాంట్లో కూడా కాన్సన్ట్రేషన్ పెట్టమని చెప్తున్నారు. అలాగే బాగా చదువుకోమని చెప్తున్నారు. దాదాపుగా మీరు చదువుతున్నటువంటి అంటే శ్రీశైలం నియోజకవర్గంలో ఆత్మకూరు దాదాపు 60% నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా. ఈ అంటే మారుమూల గ్రామం నుంచి ఒక్కసారిగా మనం అసెంబ్లీకి వెళ్ళడం అనేది చాలా అరుదైన విషయం. అందులో ఇంతమందిలో మీరు సెలెక్ట్ కావడం అనేది ఇంకో అదొక స్పెషల్. అంటే ఇన్ని మండలాలు పెట్టుకొని అవును మనం ఆత్మకూరు నుంచి ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికి అదేవిధంగా శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి బుడ్డ రాజశేఖర రెడ్డి చేసి చాలా పనులు చేయడం. అలాంటి పనులు మీరు ఇంకేమైనా అతను చూసి మీరు ఇన్స్పైర్ కావడం అలాంటి పనులు ఇంకా మీరు ఏమైనా చేయాలనుకుంటారు? బుడ్డ రాజశేఖర రెడ్డి మంచి లీడరు. ఆయన చాలా మంచి పనులు చేసినారు. ఆయన ఎడ్యుకేషన్ పట్ల కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే నేను కూడా ఆ సార్ లాగే చేస్తానని చెప్తున్నాను. అంటే దాదాపుగా మీరు ఇంకేదన్నా ఇప్పుడు 9th అంటున్నారు, మీరు ఇది నుంచి అంటే ఎడ్యుకేషన్లో మీరు ఏ విధంగా మార్పులు చేసుకుంటారు? అంటే మీ ఆలోచన విధానం అంటే ఒక మనం లీడర్ కావాలన్నా, లేదా సైంటిస్ట్ కావాలన్నా, లేదంటే మన రీసెంట్గా మన ఇండియన్ టీం మహిళా టీం తరపు నుంచి మన కడప డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒక అమ్మాయి టీంలో ఆడడం జరిగింది. నేను టీచర్ కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ జాబ్ చేయాలన్నా టీచర్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అందుకని నేను టీచర్ కావాలని అనుకుంటున్నాను. మా టీచర్స్ అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అంటే మనం టీచర్ ఇన్స్పిరేషన్ అంటే ఏదైనా ఒక జాబ్ చేస్తే అక్కడికి ఉంటుంది, ఏదైనా మన సైంటిస్ట్ అయితే ఒకదాని దాకా ఉంటుంది. మంచి లీడర్స్ని, పొలిటికల్ లీడర్స్ని కానీ సైంటిస్ట్ని కానీ అలాంటి వాళ్ళని చేయాలని అనుకుంటున్నాను. అలాగే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా మంచి స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎప్పుడన్నా మీ ఇంట్లో దగ్గరికి ఎమ్మెల్యే ఒక పథకం పైన డోర్ టు డోర్ కార్యక్రమం వచ్చింటారు. అలా రేపు మీరు కూడా ఒక అసెంబ్లీలో ఇప్పుడు వెళ్ళడం, ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే మాదిరిగా అంటే మ్యాక్సిమం ఒక అసెంబ్లీలో కూర్చున్నట్టు ఒక ఎమ్మెల్యే, ఆ విధంగా మీరు ఊరికి వచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల కానీ నీతో నీ ఫ్రెండ్స్తో కానీ ఎలాంటివి షేర్ చేసుకుంటారు? అంటే మన ఫ్యూచర్లో ఈ విధంగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఆలోచనతో పాటు ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మహిళలకు ఇంకా ఆడపిల్లలు ఎక్కువగా బయటకు వచ్చి పొలిటికల్ లీడర్స్లో అంతా బయట ఎలా ఉందో, సమాజంలో ఎలా ఉందో అన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఒకరికి సహాయం చేయాలంటే పొలిటికల్ లీడర్సే ఎక్కువ ఉండాలి సమాజంలో. అలాంటిది ఇప్పుడు ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి మాకు అసెంబ్లీకి ఎలా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. కాబట్టి
మేము పెద్దగా అయిన తర్వాత కూడా మంచి అలవాట్లు వస్తాయని అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం చూసినట్టయితే అదేవిధంగా మన విద్యార్థిని మాట్లాడిన విధానం వ్యవస్థలో ఇలాంటిది మాకు అసెంబ్లీ కావాలి, మాకు అసెంబ్లీ అనే ఒక విధానం తీసుకురావడం చాలా గౌరవంగా ఉంది. నాలాగే చాలామంది కష్టపడి చదువుతున్నటువంటి పరిణామాలు కూడా ఇంకా నాతోటి విద్యార్థినులు కూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఇంకా చాలామంది అంటే లీడర్షిప్ క్వాలిటీస్ సొసైటీలో ఒకరికొకరు సాయం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. అలాంటిది కాకుండా మానవ సేవే మాధవ సేవ అని ఏ విధంగా అయితే ఉందో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు మనం అందించుకుంటూ ఒక కుటుంబంలో మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఉన్నత స్థాయిలకు ఎదగాలి, మంచి ఉద్యోగ అవకాశాలు సాధించాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మహిళలకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ అదేవిధంగా ముఖ్యంగా మనకు ఉన్నటువంటి అమ్మాయిలకు వారి యొక్క కుటుంబం నుంచి సహాయ సహకారాలు వాళ్ళ కుటుంబం నుంచి సపోర్ట్ చేస్తే ఇంకా ఉన్నత శిఖరాలకు మేము చేరుకుంటామని చెప్పేసి మాకు అసెంబ్లీ కావాలి అనే దానికి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థిని వారి యొక్క భావాలు వైకే ద్వారా పంచుకోవడం జరిగింది.